తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదని బీజేపీ జాతీయ నేత నితిన్ నబీ అన్నారు. మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ జాతీయ విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అమరులకు తాను శ్రద్ధాంజలి ఘటిస్తున్నానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో అలసట ఎరుగకుండా పోరాడిన వీరులకు నమస్కరిస్తున్నానని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ గడ్డ ఎదురొడ్డి పోరాడిందని కొనియాడారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కిందన్నారు. కేవలం ఓ వర్గం కోసం రేవంత్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే బీజేపీ ఊరుకోదని తీవ్రంగా హెచ్చరించారు. तेलंगाना की राजनीति आज एक गंभीर मोड़ पे है। हम कह सकते हैं कि यहाँ के मुख्यमंत्री तुष्टीकरण की राजनीति की पराकाष्ठा पर पहुंचे हुए हैं और उनका मकसद केवल समाज में तुष्टीकरण की राजनीति को आगे बढ़ाना है। उन्होंने तेलुगु लोगों को, तेलुगु भाषा को और इसकी संस्कृति को लगातार दमन किया है और कहीं न कहीं हम लोगों ने उनके वो बयान को भी देखा है जिसमें उन्होंने हमारे संस्कृति को, हमारी सनातनी परंपराओं को नष्ट करते हुए ये नारा दिया कि कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस। ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के चरित्र को, जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस के चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम बैंक, वोट बैंक की राजनीति के लिए आगे काम करती है, जनता के लिए नहीं। तेलुगु देशम और तेलुगु के जो लोग हैं, यहाँ के लोगों के प्रति कोई भावना नहीं है। మిత్రులారా, ఈ రోజు తెలంగాణలో రాజకీయాలు ఒక మలుపు చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారుల నుండి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం కొన్ని వర్గాలను బుద్ధగించడానికి, కొన్ని వర్గాలను సంతృప్తిపరచడానికి ఏ రకంగా ఈ మధ్యలో వాక్యాలు చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అనేటువంటి మరి వాదాన్ని వారు వినిపిస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ దిగజారిందో, తెలంగాణ సంస్కృతిని, తెలుగు ప్రజల యొక్క సాంప్రదాయాలను పూర్తిగా విస్మరించి ముఖ్యంగా ఈ సనాతన ధర్మీయుల యొక్క మనోభావాలను గాయపరిచే విధంగా కేవలం ఒక వర్గాన్ని, ముఖ్యంగా మరి మైనారిటీ వర్గాలను ఈరోజు సంతృప్తిపరచడానికి ఏ రకమైన చర్యలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూని ఈ కల్తీని పక్కదారి పట్టించేలా కులాల కుంపట్లు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అసభ్య వ్యాఖ్యలు చేసే నాయకులను వెనుకొసుకులా జగన్ వ్యవహరించడం దారుణమన్నారు. తిరుమల క్షేత్రం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు తిరుమల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పుణ్యం వస్తుందని, రాజకీయాలు చేస్తే వినాశనమే మిగులుతుందని హెచ్చరించారు. ఇటువంటి కుటీల రాజకీయాల కారణంగానే ఏపీ ప్రజలు వైసీపీ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. తిరుమల పరకామణిలో దొంగతనం జరిగితే దాన్ని వైఎస్ జగన్ చిన్న దొంగతనం అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుల రాజకీయాలను తీసుకొస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాలు తిరుగుతున్నాయి, ముఖ్యంగా వైసీపీ నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, తిరుమల చుట్టూ గిరి ప్రదక్షిణ చేయండి, పుణ్యం వస్తుంది. తిరుమల చుట్టూరు గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది. తిరుమలతో రాజకీయాలు చేస్తే రాజకీయ వినాశనం జరుగుతుంది. మీకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేసిన సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తారా మీరు? నేను ఒకటే అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, మీ హయాంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడినటువంటిది నెయ్యి కాదు అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని తప్ప మీతో అన్నీ మాట్లాడతారు ఎందుకయ్యా మీరు? సిట్ రిపోర్ట్లో అది నెయ్యి కాదు, కెమికల్ గీ, అసలు నెయ్యే కాదన్నప్పుడు దాన్ని తప్ప మిగతా ఏదేదో మాట్లాడతారు మీరు. ఎందుకు సూటిగా మీరు దానికి సమాధానం చెప్పరు? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న దొంగతనం అంటాడు, ఇంకా ఆయనేమో దీన్ని డీవియేట్ చేసేదానికి కుల రాజకీయాలు తీసుకొని వస్తారు, కులాల కుంపటి తీసుకొని వస్తున్నారు. ఇంకా ముందుకు పోయి మేము రాబో రోజుల్లో అధికారంలోకి వస్తే ఇళ్ళ దగ్గరే మేమే ఉంటాం, మీరు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్ దగ్గర మేమే ఉంటాం, మళ్ళీ మీరు హాస్పిటల్కి పోతే మేమే ఉంటాం. ఏందా బెదిరింపుడు? రాజకీయాలు తిరుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఒక బినామీ చీఫ్ మినిస్టర్ అని వేరే వాళ్ళ కోసం ఆయన ఇక్కడ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన వెనుకుండి నడిపించే వాళ్ళు వేరే ఉన్నారని ఆధారాలతో సహా వాటిని బయట పెడతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నోటీసులతో కేఎల్ఎస్ఆర్ భాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వాడుతున్న సొంత కారు కూడా కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరు మీద ఉందని కేటీఆర్ తెలిపారు. కంపెనీలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేని సంస్థకు రేవంత్ 6,000 కోట్లు టెండర్లు ఎలా ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. కేఎల్ఎస్ఆర్ సాక్షాత్తు రేవంత్ బినామీ కంపెనీ అని 2 ఏళ్లుగా ఆయన దొడ్డిదారిన ఆ కంపెనీకి తన అక్రమ సంపాదనను మళ్లిస్తున్నారన్నారు. సీఎం సీట్లో కూర్చొని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా అనేక ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఆ కంపెనీకి ఇచ్చారని కేటీఆర్ ప్రధానంగా ఆరోపించారు. సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి 1,000 కోట్ల ప్రాజెక్టులు, ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టుల పేర్లు కూడా నేను చదువుతాను. ఎక్కడెక్కడ ఇచ్చారా ఆ ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగొచ్చు. ఇగో ఇది 2018 సెప్టెంబర్ 27 నాడు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన బంధువుల మీద, ఆయన దగ్గరి వారి మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయంటే ఆ రోజు ఆయనకు 2018 సెప్టెంబర్ 27 ఆ రోజు ఏమేం చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్రదర్ ఇన్ లో, అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు. అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ 2 కంపెనీస్ బీయింగ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్. డిస్పైట్ హ్యావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య, KLSR is plowing money into real estate deals. ఈ KLSR ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇది ఒక ఆధారం. ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి ఈ కంపెనీ బినామీ. ఇక రెండో ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది. ఆయన ఫోటో చూడండి, ఇందులో కారులో ఆయన ఉన్నాడు. ఆయన కారు నెంబరు TS07FF 0009. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు. ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు? ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందయ్యా అంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి. ఆయన తిరిగే సొంత కారు, ఆయన వాడే సొంత కారు. ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటుంది చూడండి. సో అంటే దాదాపు ఇది 2.5 కోట్లు విలువ చేసే కారు, ల్యాండ్ క్రూజర్. ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు. ఎందుకంటే ఈయన డబ్బులు అందులోకెళ్ళి ఇళ్ళకి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు. సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి 1,000 కోట్ల ప్రాజెక్టులు, ఇప్పుడే నేను చెప్పిన. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తారన్న ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. పవన్ ఓ దిష్టి కళ్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏపీలో చేసుకోవాలని, ఆయన తెలంగాణ వ్యతిరేకని, గతంలో తెలంగాణ గురించి నీచంగా మాట్లాడారని విమర్శించారు. పవన్ చెప్పారని ఇక్కడ ఎవరూ ఓటు వేయారన్నారు. ఇలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతుందని జోష్యం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టిన ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ మరోసారి మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక అందులో భాగమే. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. ఇక మత వైషమ్యాలను అతీతంగా సోదరభావంతో మెలిగే తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. బైన్సా అల్లర్ల వలె అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుందని, తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పెడతారు? ఆయన 7 ఏళ్ళుగా ఉన్నాడు కదా పార్లమెంట్ సభ్యుడిగా. ఎమ్మెల్యేగా పెట్టారు 7 ఏళ్ళ నుంచి. నేను బీజేపీ పార్లమెంట్ సభ్యులకి, నాయకులకి సూటిగా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఏం కేంద్రం నుంచి ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు దాఖలాలు చూపిస్తే హ్యాబిట్స్ నరేటివ్ మీద డిబేట్ పెట్టుకుందాం. మీరు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు, ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు, మేము రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాము, గతంలో యూపీఏ ప్రభుత్వం ఏమేమి తెచ్చాము, మీరేం తెచ్చారు, డిబేట్ పెట్టుకుందాం. చాతకాని మంత్రులు, చాతకాని పార్లమెంట్ సభ్యులు ప్రాజెక్టులు తేవడానికి చేత కాదు, నిధులు తేవడానికి చేత కాదు, బడ్జెట్ ₹1 పెట్టించే స్తోమత లేదు. వాళ్ళు ఇప్పుడట నిధులు అంటే ఎలక్షన్లో చెప్తే నిధులు ఇప్పటిదాకా ఏం చేశారు? మరి చేస్తే ప్రజలు ఆదరిస్తారు కదా. కేవలం శ్రీరామచంద్రుడు మతం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఇంకా ప్రజలు కూడా చాలా అయిపోయింది. శ్రీరాముడు చెప్పించే ప్రజలు కూడా విని
ఇంకా మీరేం తెస్తారు నాయన అడుగుతున్నారు. దేవుడు ఉంటాడు సంజయ్ గారు. మీరేం తెచ్చారు, మీరేం తెస్తారో చెప్పమంటారు. అది చేత కాదు. ఇన్నేళ్ళు ఎలగబెట్టావు సంజయ్ గారు. కేంద్రం నిధులు పక్కదారి పట్టించింది కేటీఆర్ అని తెలియజేశారు. కేంద్రం మున్సిపాలిటీలకు వరదల్లా నిధులు ఇస్తే ఆ నిధులను పక్కదారి పట్టించింది కేటీఆర్ అని, సిరిసిల్ల పట్టణాన్ని వరదల్లో మునిగేలా చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ సిరిసిల్లను నాశనం చేశాడని, వర్షాకాలంలో వరదలు వస్తే సిరిసిల్లలో పలు కాలనీలతో పాటు మొన్న కట్టిన కలెక్టరేట్ కూడా నీట మునిగి కలెక్టరేట్ ట్రాక్టర్లు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేటీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉండి తనపై వేల కేసులు పెట్టించాడని, ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ నువ్వు చేసిన అరాచకాలు, నీచ పన్నులని బయట పెడతానని, నా జోలికి వస్తే నీ బతుకు రోడ్డుకి ఈడుస్తానంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. నువ్వు 10 సంవత్సరాలు వీకినావు, నీకు ఓటేకుండా వాళ్ళకిస్తే వాళ్ళు మా అడగారా? బీఆర్ఎస్ వస్తే నువ్వు 10 సంవత్సరాలు వీకినావు, నీకు ఓటేకుండా వాళ్ళకిస్తే వాళ్ళు మా బతుకులు నాశనం చేసిరు. ఇవాళ అవునా కదా? ఆ 2 పార్టీలు వస్తే భయపడు కూడా అడుగు గల్లబట్టి అడుగురి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వెమ్లవాడలో అవసరం వస్తే పోలీసు వాళ్ళు బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తే ఇవాళ నేనే వస్తా, ఈడ అడ్డ పెట్టాయిస్తా. నాకు ఈడికి వచ్చే అవకాశం ఇయ్యొద్దని చెప్పి పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా. నేను డిమాండ్ చేసేటువంటి వ్యంగ్యంగా ఉల్టా మాట్లాడే కేటీఆర్ కాదు. నాకు సంస్కారం ఉంది, నాకు సభ్యత ఉంది. నేను బీజేపీ కార్యకర్తను కాదు కాబట్టి, నరేంద్ర మోడీ వారి వారసుని కాబట్టి నేను సంస్కారబద్ధంగా మాట్లాడతా. పోలీస్ అధికారులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. బీఆర్ఎస్ వస్తే నువ్వు 10 సంవత్సరాలు వీకినావు.